అన్నదమ్ముల అనుబంధం అంటే ఇదేనేమోనండి. ఉన్నప్పుడేమో వాళ్ళతోని కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, ఇష్టం వచ్చినట్టు వాళ్ళతోని అల్లరి చేస్తాం. ఇక వాళ్ళు లేకపోతే అసలు ఏమి తోచదనమాట. ఇప్పుడు నా ఇద్దరు పిల్లలకు కూడా ఇదే జరుగుతుంది. మా రామ్ చరణ్ మా ఆడబిడ్డ వాళ్ళతోటి మేడారం వెళ్ళాడు. నిన్న నైట్ వెళ్ళాడనమాట. అసలు వాడు వెళ్ళడమే పెద్ద గొప్ప అండి. ఎందుకంటే మా గౌతమ్ కృష్ణ వాడిని వదిలి ఒక్క నిమిషం కూడా ఉండడు. వానితోటే లొల్లి పెట్టుకుంటాడు, వానితోటే ఆడతాడు, వానితోటే కోపం చేస్తాడు. ఇక ఎట్లా అంటే ఇక వాడు వీనికి సొంతమైనట్టు చేస్తుంటాడు అనమాట. కానీ వాని ఏజ్ ఏమో 16 ఇయర్స్, వీని ఏజ్ ఏమో జస్ట్ 9 ఇయర్స్. ఎంత డిఫరెంట్ ఉంది చూడండి. అయినా సరే వాడు అంత హైట్ ఉన్నా సరే వాని అరే తురే అని చెప్పి కొట్టుకుంటూ అన్నయ్య అది ఇది అని చెప్పి అసలు వాడు ఎక్కడికి పోయినా సరే అండి వానితో పాటే వెళ్తాడు. వాడు ఎంత ఒక్కొక్కసారి వాడు కోపానికి వచ్చి కూడా విని కోపడతాడు. అయినా సరే నాకు అన్ననే కావాలంటాడండి. ఇక నిన్న నైట్ వెళ్ళాడనమాట మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి వెళ్ళి అటు నుండి మేడారం వెళ్తా అని చెప్పారు. సో ఇక నిన్న నైట్ అయితే ఎట్నో అట్లా అన్నం తినిపించి పడుకోబెట్టాను. ఇక ఇవాళ మార్నింగ్ లేచింది మొదలు అన్నకు ఫోన్ చేయి, అన్న ఎప్పుడు వస్తాడు మమ్మీ, అన్న ఎప్పుడు వస్తాడు. ఇక అతి కష్టం మీద అంటే ఒక హాఫ్ ఇడ్లీ మాత్రం తినిపించాను గౌతమ్ కృష్ణతోటి. ఇక అప్పటి నుండి ఇప్పుడు టైం 7 అవుతుంది ఈవినింగ్. ఇప్పటి వరకు అసలు అన్నం తినుడే కానీ వాటర్ తాగుడే కానీ కనీసం పాలు కూడా తాగలేదండి. ఏమన్నా అంటే అన్న ఎప్పుడు వస్తాడు చెప్పు, నాకు అంత మస్తు భయం అవుతుంది, అన్న ఎప్పుడు వస్తాడు చెప్పు. ఎందుకురా నేను ఉన్నా కదరా, డాడీ ఉన్నాం కదరా అని చెప్పినా కానీ అంతేనండి. అసలు అన్న కావాలి నాకు అంతే. అయితే నేను చెప్పాను సరే నీకు ఇష్టమైన ఐస్ క్రీము ఫ్రూట్స్ అవి ఇవన్నీ కొనిపిస్తాను కావాలా అంటే వద్దు, మరి ఏం కావాలంటే అన్న కావాలి. మనకి ఇష్టం అని చెప్పి వాళ్ళ పన్నీర్ బిర్యానీ చేశానంటే అది కూడా కొంచెం కూడా తినలేదండి అసలు వాడు. మరి నీకు ఏం కావాలరా అని చెప్పి నేను గట్టిగా అడిగితే నాకు మా అన్న కావాలి. చూడండి అసలు ఎట్లా కూర్చున్నాడంటే అసలు రాత్రి కూడా సరిగా నిద్రపోలే. ఎవరైనా డోర్ కొడితే అన్న వచ్చిండేమో మమ్మీ, అన్న వచ్చిండేమో. వాడు వెళ్ళింది మొదలు ఇప్పటికి ఒక 100 టైమ్స్ మనకి కాల్ చేశాడండి. అన్న ఎప్పుడు వస్తావురా, ఎప్పుడు వస్తావురా అని చెప్పేసి. ఉన్నప్పుడేమో ఇద్దరు కలిసి తెగ కొట్టుకుంటారు, ఇల్లంతా అల్లరి చేసి పెడతారు. ఇక మా పెద్ద బాబుని అయితే కాలేజీ నుండి వచ్చింది మొదలు కత్తం వాడు ఇంట్లో అడుగు పెట్టగానే వాని ఫోన్ గుంజుకుంటాడు. ఇక వానితోటి నానా లొల్లి పెడతాడు. కథం ఇక వాడు ఇప్పుడు వెళ్ళింది మొదలు కథం అన్న ఎప్పుడు వస్తాడు, అన్నకు ఫోన్ చేయి అని చెప్పి వానికి ఇప్పటికి ఒక 50 వాయిస్ మెసేజ్లు పెట్టిండు. అన్న నాకు భయం అవుతుంది, నువ్వు తొందరగా వచ్చే, నువ్వు ఇటే వచ్చే, ఎక్కడికి వెళ్ళకు, ఇక్కడికే వచ్చి రేపు రిపబ్లిక్ డే కదా మనం ఎంజాయ్ చేద్దాం, నీకోసం నేను ఐస్ క్రీమ్ బుక్ చేస్తా అని చెప్పేసి. అంటే వీడు దాచిపెట్టుకున్న మనీ ఉన్నాయన్నమాట. సో అన్న నేను నీకు ఐస్ క్రీమ్ కొనిస్తా, నీ ఫేవరెట్ ఐస్ క్రీమ్ అని చెప్పి ఒక 50 మెసేజ్లు పెట్టాడు. ఇట్లనే ఉంటుందేమోనండి అన్నదమ్ముల అనుబంధం. వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.